హాయ్ అండి, వెల్కమ్ టు దువార్పు లక్ష్మి. ఇదిగోండి మా ఊరు వెళ్ళాము కదండి, విలేజ్లో అన్నీ చూపిస్తున్నాను. టిఫిన్ కొట్టండి, ఇది టిఫిన్ కొట్టు మాకు ఆంటీ. ఇడ్లీ దోశ బాగుంటుంది ఇక్కడ, భీముడు అంటారు. ఈ తర్వాత లోపలికి పొలాలకి వెళ్ళే రూట్ అండి ఇది. అక్కడ మా ఇంటి దగ్గర టిఫిన్ చేసిన తర్వాత పొలాలకి వెళ్ళే రూట్లో శివాలయం అండి ఇది. పెద్ద మర్రి చెట్టు దిమ్మ, అది ఊర్లో దిమ్మ. ఇది ఇదిగోండి మా నాన్నగారు అందరూ వెళ్తున్నాము. నేనైతే వెళ్ళలేదండి. ఈ కుమ్మరోళ్ళు ఇక్కడ కుండలన్నీ చేస్తుంటారండి. మాకు కుండలన్నీ వాడుతుంటాం కదా సంక్రాంతికి, అట్లా పొయ్యి కానీ ఇవన్నీ తయారు చేస్తుంటారు కుమ్మరోళ్ళు. ఇక్కడ నుంచి పొలాలకి వెళ్ళేది మాకు ఊరి చివరిలో. వెళ్తూనే స్టార్ట్ ఉంది. మాకు పిల్లలు అల్లరి అల్లరి మాటలు వినిపిస్తున్నాయి. వెళ్తున్నారండి. ఇప్పుడు ఒక పెద్ద మర్రి చెట్టు, మా బాబు ఒక్కడి ఈదులో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు పొలానికి. ఇది మర్రి చెట్టు అండి ఊరి చివరిలో. పాతపట్నం మా అమ్మవారు ఇక్కడ దిమ్మ ఒకటి ఉంటుంది, అందరు కూర్చుంటారు దిమ్మ మీద. అందరూ పలకరిస్తున్నారు మా వాళ్ళు. ఇది లోపలికి, పొలం లోపలికి ఎంట్రీ. అన్నీ ఇప్పుడు చాలా బండితో ఉండేదండి అప్పుడులో, ఇప్పుడు చాలా కప్పేసినారు. ఇది ఇక్కడ మాకు పొలం ఉండేది. మా నాన్నగారు అన్ని విలేజ్ లాంగ్వేజ్లో మాట్లాడతారు. గుడ్డే అంటారు పొలంకి, మడి అంటారు, చెరుకు మడి, పెసర మడి. మా నాన్నగారు అది విలేజ్. ఇది చెరుకాడేటప్పుడు ఇట్లా గడ్డి కుప్పలు ఇవన్నీ పెడుతుంటారు పొలాల్లోనే. చాలా జూబుగా అయిపోయింది చెట్లన్నీ. రోడ్డు అక్కడ బట్టి రోడ్డు అంతా క్లియర్ చేయలేదండి చెట్లు. మా పాపకి బాబుకి అందరూ పొలంలోనే ఉంటారు. ఇక వరిసేను వేస్తున్నారు. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, సమ్మర్ లాస్ట్లో వెళ్ళామండి మేము. అయినా ఎండ బాగానే ఉందండి కొంచెం. అలాగా ఒకరోజు మబ్బులు, ఒకరోజు వర్షం, అట్లా చెరుకండి మా ఊళ్ళో. మా నాన్నగారు చూపిస్తున్నారు పొలం. అదే పొలంకి వెళ్దామంటారు. అది చెరుకుది, పొలంలో చెరుకు వేసి చిన్న మొక్క ఇంకా ఇది శ్రీకాకుళం కదండి, అట్లా ఉంటుంది లాంగ్వేజ్, ఏమనుకోవద్దు. ఏమైనా పొలాలంటేనే పచ్చగా ఉంటుందండి, విలేజ్ కదా. రాజమండ్రి అయినా ఇవన్నీ విలేజ్లు. ఇవి కునుకుముళ్ళు అంటారండి, ఇట్లా అంటే ముడుచుకుపోతాయి. మా ఊర్లో నేను చిన్నప్పుడు అవన్నీ చూశానండి. మా బాబు పాప కొత్త కదా పొలాలన్నీ. చిన్న చిన్న ఈ ఫ్లవర్స్ అన్నీ మధ్య మధ్యలో ఉంటుంటాయండి. చాలా గడ్డ అవతల పొలంకి వెళ్ళారండి వీళ్ళు మొత్తం. మా ఊర్లో అందరు పొలాలు ఇక్కడే ఉంటాయి. సర్పంచ్ గారివి, ఇంకా మిగతా నాయుడు గారివి, అందరు పొలాలు ఇక్కడేని కౌలుకి ఇచ్చేసినారు ఇప్పుడు. మా ఊర్లో ఎక్కువ చెరుకే పంట, చెరుకు వరి వెళ్తున్నారండి. అలాగా చెరుకు ఎక్కువ కదా మా ఊర్లో. అసలు గడ్డ అవతల వరకు పొలాలేనండి. కాకులు, పక్షులు, పువ్వులు, ఇదిగో ఇవేవో పాదు, ఇవి పువ్వులు తీసుకుంటూ వెళ్తున్నారు. జిల్లేడు పువ్వులు. ఇదిగోండి చెరుకు కసరా అండి ఇది. ఇప్పుడు చెరుకాట అయిపోయింది కదా, క్లోజ్ చేసి ఉంది. చెరుకాడిన తర్వాత ఇక్కడ నుంచి కసరా నుంచి మా నాన్న ఆయన లాంగ్వేజ్లో చెప్తాను. కసరా ఇది చెరుకులు. ఇక్కడ నుంచి ఇంకో కసరా ఉంది, బెల్ట్ పెట్టి చెరుకు మధ్యలో పెట్టి పానకం తీస్తారు. తీసి పొయ్యి మీద పెట్టి మరిగిస్తారు. ఈసారి వెళ్ళేటప్పుడు సంక్రాంతికి ఆడతారండి చెరుకు, అప్పుడు చూపిస్తాను మీకు మళ్ళీ.
ఎట్లా తీస్తారు, ఎట్లా ఆడతారు, చెరుకు పానకం ఎట్లా తీస్తారు, బెల్లపాకం ఎట్లా తీస్తారు. జింక బెల్లం అండి ఇది. మాకు మా పంట శ్రీకాకుళంది తిరుపతి వరకు వెళ్తుందండి ఇది బెల్లం. ఎందుకంటే లడ్డూకి ఇదే ఒక్కటే బాగుంటుంది, సాల్ట్ వేయని బెల్లం ఇది. అక్కడ పిప్పుల కుప్ప వేసేసారు, చిన్న కాలువలు ఇవన్నీ. పెసలండి ఇవి, పెసరసేను వేసారు. అదే ఒక పొలంలో వరి సేను వేసిన వెంటనే మళ్ళీ పెసలు చల్లుతారు. అవి పెసలు కొంచెం చేంజ్ అయింది అంట నాన్నగారు చెప్తున్నారు. పెసరకాయలు తెంపుతుంది. మబ్బు వేసింది కొంచెం, వీళ్ళు అందుకే పొలంకి వెళ్ళారు. ఇంకా ఎండ అయితే వీళ్ళు నడవలేరు, చాలా దూరం. అప్పటికే మా బాబు ఏడుస్తూ ఉన్నాడు. చాలా దూరం తీసుకొచ్చారని. చిన్న చిన్న పిట్టలు అన్ని ఫ్లవర్స్ అన్నీ. ఇది తొండ అండి, తొండ అంటారు. తొండ, టీటెవ్వలు ఇవన్నీ అరుస్తూ ఉంటాయండి మా ఊర్లో పక్షులు. తొండ ఇది. వెళ్తున్నారు అలా. ఇంకా పొలంలో అందరూ ఉన్నారు, ఇంకా చాలామంది. పని కదా, వ్యవసాయం పని. ఇంకా పొలాల్లోనే ఉంటారు జనాలు అందరూ. పిన్నెలు, చిన్నాన్నలు అందరూ. కొంగ కొంగ చూడండి, పొలంలో గొప్ప దవ్వుతున్నారండి. మా పిన్ని చిన్నాన్న అవుతారు. వరి ధాన్యం జల్లారు. జల్లిన తర్వాత మబ్బు ఉంది కదా, కొంచెం వర్షం పడకముందు ఇట్లా ధాన్యం జల్లేసి వెళ్తే వర్షం పడిందంటే మొక్కలు వస్తాయి. ఇంకా మా చిన్నాన్న పిన్ని వాళ్ళు విలేజ్ మాటలు మాట్లాడతారు కదండి. నేను అక్కడ పుట్టిందాన్ని అనుకోండి, కొంచెం సిటీలో. అది లాంగ్వేజ్ అట్లనే ఉంటుంది. ఇదంతా వరి జల్లారు కదా, ఇదంతా ఈ వరి జల్లిన మడకంతా కొంచెం గొప్పు దవ్వేసి ధాన్యం వేస్తారు కదా. ఈ మడకంతా గొప్పు దవ్వి ధాన్యం వేస్తారు కదా. ఇది వరి పుట్టిన తర్వాత ఇది తీసుకెళ్ళి 1 ఎకరం 2 ఎకరాలు ఉంటుంది కదా, ఆ పొలంలో ఉడుస్తారనమాట. ఇట్లా చిన్న ప్లేసుల్లో వరి అంతా జల్లి దగ్గర పుడుతుంది. పుట్టిన తర్వాత అది వెళ్ళి పెద్ద పొలంలో అక్కడక్కడ వరి ఉడుస్తారు మొత్తం. పొలాల్లోకి వెళ్తే ఇంకా అలాగ రావాలనిపించదండి. సిటీలో ఉన్న వాళ్ళకి అక్కడ మనకి అంత స్వచ్ఛమైన గాలి రాదు కదా. అక్కడ చూడ ఎంత ప్రశాంతంగా స్వచ్ఛమైన గాలి వస్తూ ఉంది, చెట్లు గాలి. వెళ్తూ ఉన్నారు. మా బాబు విసుగుతూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. వెళ్తున్నారు ఇంకా. టీటవ్వ అరుస్తుందండి. అంటే అదొక పక్షి, ఊర్లో ఎక్కువ నైట్ టైంలో కూడా శబ్దాలు చేస్తూ ఉంటుంది.
ఎందుకు రాలగా వద్దంటే మా అంతా వచ్చి ఏడుస్తావు కుక్కలు అంతే. ఇంట్లో ఎందుకు కొంటావు పొలం చూడకు రావేటి. Parah, bisa.
గడ్డి ఆవుకి దవ్వకు వస్తున్నాడు. ఆవులకి దవ్వలేస్తారు. ఇట్లా అన్ని ఒకసారి ఎత్తలేదు ఎత్తగలమా ఎత్తలేవు మా వాడు పార తీసినాడు గొప్ప దవ్వడానికి. పొలంకి వెళ్తే అదొక సరదా. చాలే దారా చాలే ఇచ్చా తాతకిచ్చి కొంతమంది ఆశలకి ఇస్తారు మనుషుల మీద మనుషుల మీద తెగిపోతే నువ్వు ఈ ఊర్లో ఉంటావు. ఇప్పటికి ధాన్యం వేసినారు 3 సార్లు. ధాన్యం వేసే ముందు పెడతారు దేవుడికి. ఒక్కొక్కరు తప్పు తీసుకుంటున్నా. పొలంకి వెళ్ళి అలసిపోయి వచ్చాను ముగ్గురునే. పొలంకి వెళ్ళి అలసిపోయి వచ్చేసారు. పొలంకి వెళ్ళి వచ్చారండి. ఇంకా ఇంటి దగ్గర మా ఇల్లు అండి ఇది. పొలంకి మా ఇంటికి ఒక అరగంట దూరం ఉంటుంది. అలసిపోయి వచ్చారు, నల్లగా అయిపోయినారు పిల్లలు. మా ఇల్లు కూడా చూపిస్తున్నా అలాగా. ఓకే అండి, మా అమ్మగారు లోపలికి వెళ్తా ఉంది.